కాసేపట్లో కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనున్నారు. మరోవైపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితతో ములాఖాత్ కానున్నారు. ఢిల్లీలో అడ్వకేట్ టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఈడీ విచారణ టైంలో కవితకు అందుబాటులో అడ్వకేట్ టీం ఉండనుంది. ఈడీ ప్రశ్నలపై కవితకు అడ్వకేట్ టీం సూచనలు చేయనుంది. ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, కవిత నుంచి ఎలాంటి సమాచారం రాబట్టనుంది అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితను విచారిస్తే ఈ కేసులో మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కవిత కస్టడీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్ నిర్వహించాలని తెలిపింది. కుటుంబ సభ్యులు, ఇతర న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు ములాఖాత్కు అవకాశం కల్పించింది. కవితను న్యాయవాదులు మోహిత్ రావు, వాజీ షఫీ కలవనున్నారు. హైదరాబాద్ కవిత నివాసంలో పీఆర్ఓ రాజేష్, రోహిత్, శరణ్ ఫోన్లను ఇప్పటికే ఈడీ సీజ్ చేసింది. ఇక కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. కవిత వ్యక్తిగత సిబ్బందిని అధికారులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కాసేపట్లో కవితను విచారించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీ కొనసాగుతోంది. 11 గంటల తర్వాత ఈడీ అధికారులు కవితను ఈడీ కార్యాలయంలోనే విచారించనున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో నాగపాల్ ముందు ఎంకే నాగపాల్ రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీ కోరిన నేపథ్యంలో 7 రోజులు కస్టడీ ఇచ్చారు. ఇక ఈ 7 రోజుల కస్టడీలో ఈ కస్టడీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేశారో కోర్టుకు, ఆ కస్టడీ రిపోర్ట్లో నమోదు చేసిన అభియోగాలపై ప్రధానంగా కవితను విచారించబోతున్నారు. అందులో మొదటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు వచ్చాయి కవిత మీద, సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు, 100 కోట్ల రూపాయలు ముడుపులు మారాయి, కవిత కూడా లబ్ధి పొందింది ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి, కానీ ఆ జోన్లలో సంబంధించి కూడా అత్యధిక లాభాలు పొందారు, లబ్ధి పొందారు అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇటు ఎవరైతే లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, వారు అప్రూవర్లుగా మారారు, వారందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత పాత్రపై ప్రధానంగా వారందరూ కూడా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక వాస్తవాలను, అనేక డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా వారు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కవితకు సంబంధించిన రోజుకు గతంలోనే అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ విచారించింది. తర్వాత ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. 3 రోజుల పాటు ఢిల్లీలో 30 గంటల పాటు విచారించింది. తర్వాత మళ్ళా నోటీసులు జారీ చేశారు. కోర్టులో ఉన్న నేపథ్యంలో, కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కాలేని అన్నారు. ఇలా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఇటు కోర్టులో కూడా మేము ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఒక్కసారి మాత్రమే దీనికి మినహాయింపు ఇచ్చాము, ప్రతిదానికి దీనికి ఈ మినహాయింపు వర్తించదు, అందుకని మేము అరెస్ట్ చేసామనేది ఇటు ఈడీ అధికారులు తెలుపుతున్నారు. కానీ ఇది చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు. కోర్టులో కేసు నడుస్తుంది. ఒకవైపు 19వ తేదీ వరకు కూడా వాయిదా వేశారు. కానీ ఎందుకు అరెస్ట్ చేశారనేది ప్రధానంగా కూడా వారందరూ ఆరోపణలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. వారం రోజుల పాటు కవిత ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడే ఈడీ అధికారులు కవితను విచారించిన తర్వాత రోజు ఉదయం కవితకు రోజులో ఒకసారి మాత్రం వైద్య పరీక్షలు చేపిస్తారు మహిళా వైద్యులతో. తర్వాత మళ్ళా సాయంత్రం ములాఖాత్ ఉంటుంది. కుటుంబ సభ్యులు అలాగే న్యాయవాదులతో ములాఖాత్ కూడా ఉండబోతుంది. ప్రస్తుతం శివ, చెప్పండి, మరి కాసేపట్లో అయితే విచారణ ప్రారంభించనున్నారు ఈడీ అధికారులు. ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? చూసుకుంటే ప్రస్తుతం ఉదయం 11 గంటల తర్వాత ఈ విచారణ ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు ఆదివారం కావడంతో కొంత త్వరగానే విచారణ ముగిసే అవకాశం అయితే
ప్రధానంగా ఉంది. అంటే నిన్న కోర్టులో విచారణ జరిగే సందర్భంలో కూడా తనకు బీపీ ఉంది, హై లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి కొంత ఉపశమనం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈడీ కార్యాలయంలో కవిత ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాం. ఈ బంగ్లా ఏదైతే ఉందో అత్యాధునిక సౌకర్యాలతోనే ఈ భవనంలో కవితకు సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈరోజు విచారణకు సంబంధించి రెగ్యులర్గా అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ ఉంటుంది. విచారణ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలిసేందుకు కూడా ఇటు లాయర్లకు, మరోవైపు కవిత కుటుంబ సభ్యులకు కూడా ములాఖాతుకు సమయం కేటాయించారు. అంటే ఈ గంటలో అరగంట సేపు న్యాయవాదులు కవితతో మాట్లాడతారు. తర్వాత మిగిలిన అర్ధగంట కుటుంబ సభ్యులు ఎవరైతే దాంట్లో ముందుగా మెన్షన్ చేసిన ఎవరైతే పేర్లు ఇస్తారో ఆ పేర్ల ప్రకారం వాళ్ళు కలుస్తారు. కలిసిన తర్వాత అంటే రోజు జరిగిన యాక్టివిటీస్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు విచారిస్తారు. కాబట్టి ఎటువంటి విషయాలను కవితను అడిగారు, ఎటువంటి ప్రశ్నలకు సంబంధించి కవిత సమాధానం చెప్పింది, ఎటువంటి ఆరోపణలు వచ్చాయని ఈడీ అధికారులు కవితను అడిగారు, దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఈ అధికారులకు విచారించిన పద్ధతిని కవిత ఏవైతే సమాధానం చెప్పి దాని గురించి కూడా ఎప్పటికప్పుడు న్యాయవాదులకు సమాచారం ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. చెప్పండి ప్రశ్న. శివ, చెప్పండి, విచారణ సమయంలో ఇంకా కొత్త పేర్లు ఏవైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే కొత్తగా అంటే మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న వారి పేర్లందరూ కూడా అంటే కింది స్థాయి నుంచి ముందు ఎవరైతే కీలకంగా వ్యవహరించాలో వారి అనుచరులు ఎవరైతే ఉంటారో అనుచర వర్గం వారిని ముందుగా విచారించారు. మొదట సౌత్ గ్రూప్కు సంబంధించి కవితకు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన అభిషేక్ బోయిన్పల్లిని అదుపులో తీసుకున్న తర్వాత మొత్తం సౌత్ గ్రూప్కు సంబంధించి లింకులను కూడా బయటపడ్డాయి. దాని తర్వాతనే మిగతా వారందరికీ ఒక్కొక్కరికి కూడా 160 సిఆర్పిసి కింద అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక సాక్షిగా పరిగణిస్తూ అందరికీ నోటీసులు ఇచ్చారు. అందరినీ విచారిస్తూ వచ్చారు. అభిషేక్ బోయిన్పల్లి, తర్వాత గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, తర్వాత కవిత కూడా డిసెంబర్ 11, 2022 డిసెంబర్ 11న కవితకు నోటీసులు జారీ చేసి విచారించారు. తర్వాత మళ్ళీ మార్చిలో ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేసి 3 రోజుల పాటు ఢిల్లీలో విచారించారు. ఇక ఫైనల్గా అరుణ్ రామచంద్రపల్లిని ఎప్పుడైతే అదుపులో తీసుకున్నారో అప్పటి నుంచి కూడా కవితకు ఉచ్చు బిగిస్తూ వస్తుంది. అరుణ్ రామచంద్రపల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇండో స్పిరిట్లో సమీర్ మహేంద్రకు సంబంధించిన ఇండో స్పిరిట్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 33% భాగస్వామ్యం వాటా తీసుకుని దాంట్లో వ్యాపార భాగస్వామిగా కవిత బినామీగా అరుణ్ రామచంద్రని పిల్లని పెట్టి అక్కడ షేర్స్ కొన్నారనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేసిన దానికి సంబంధించి సమాచారం అరుణ్ రామచంద్రపల్లి ఇచ్చారంటూ కూడా అరుణ్ రామచంద్రపల్లికి సంబంధించిన ఛార్జ్షీట్లో కూడా ఈడీ అధికారులు అభియోగాలను నమోదు చేశారు. దాని ఆధారంగా మరోవైపు అమిత్ అరోరా మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి. తనకు అమిత్ అరోరా ఛార్జ్షీట్లో కూడా అసలు ఎన్ని ఫోన్లు కవిత ధ్వంసం చేశారు, ఎన్ని నంబర్లను వాడారు అనే దానిపై కూడా కీలకంగా దాంట్లో అభియోగాలు నమోదు చేశారు. దాని తర్వాతనే కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారు, తారుమారు చేశారు అనేది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాని తర్వాత ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. మార్చిలో నోటీసులు జారీ చేయడంతో 3 రోజుల పాటు ఢిల్లీలో విచారించిన తర్వాత నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలను ధ్వంసం చేయలేదు, నా దగ్గర నా పాత ఫోన్లు అన్నీ ఉన్నాయి, అన్ని నంబర్లు ఉన్నాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేస్తానని చెప్పి మొదట 2 రోజులు విచారణ ఎదుర్కొన్న తర్వాత 3వ రోజు విచారణ ఎదుర్కొనే సందర్భంలో ఆ ఫోన్లన్నీ కూడా సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ డేటా రికవరీ చేసే సమయంలో సోమ భరత్ ఢిల్లీ వచ్చారు ఈడీ కార్యాలయానికి. ఆయన సమక్షంలోనే ఆ ఫోన్ల నుంచి డేటా రికవరీ చేశారు. కానీ ఆ 10 ఫోన్లలో 4 ఫోన్లలో ఎటువంటి సమాచారం లేదు. ఆ సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేశారు కవిత అనేది నిన్న ఏదైతే ఈడీ కస్టడీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఉందో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈ ఫోన్లకు సంబంధించి ధ్వంసం చేసిన సాక్ష్యాలకు సంబంధించి ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ఒకవేళ ఈరోజు విచారణ చేస్తే మాత్రం దాని గురించి కూడా మొదటగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది.